Hi friends, welcome to my channel Health and Pharmacy Topics. This is Kiran Mai. ఈరోజు నేను ఎనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్లో కామన్గా యూజ్ చేసే ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ప్రిఫిక్స్, రూట్ అండ్ సఫిక్స్ అంటే ఏంటి? జనరల్గా ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట. అవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, అవి అర్థం అవ్వవు అనమాట. అవి ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్తో ఫామ్ అవుతాయి. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే అనటామికల్ టర్మ్లో స్టార్టింగ్లో వచ్చే వర్డ్ని ప్రిఫిక్స్ అంటాం. రూట్ అంటే ఏంటంటే అనటామికల్ టర్మ్లో మధ్యలో వచ్చే వర్డ్ని రూట్స్ అంటాం. సఫిక్స్ అంటే ఎండింగ్ వర్డ్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ గ్రాన్యులోసైట్స్. సో ఈ ఏ గ్రాన్యులోసైట్ వర్డ్ తీసుకుంటే దీన్ని ఏ తర్వాత బ్రేక్ చేసామనుకోండి, అలానే గ్రాన్యులో పక్కన బ్రేక్ చేసాం, అప్పుడు ఇది 3 వర్డ్స్ అయింది. ఏ అనేది ప్రిఫిక్స్ కిందకు వస్తుంది అనమాట. గ్రాన్యులో అంటే రూట్ వర్డ్స్, సైట్ అంటే సఫిక్స్ వర్డ్. ఏ మీనింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్, గ్రాన్యులో మీనింగ్ ఏంటంటే గ్రాన్యూల్స్, సైట్ అంటే సెల్. సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం కంబైన్ చేస్తే సెల్ వితౌట్ గ్రాన్యూల్స్ ఆర్ కాల్డ్ ఏ గ్రాన్యులోసైట్స్. అంటే ఈ సెల్స్లో లోపల గ్రాన్యూల్స్ ఉండవన్నమాట. ఎగ్జాంపుల్ మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అంటే వాటిలో చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయన్నమాట. ఏ గ్రాన్యులోసైట్స్ అంటే వాటిల్లో సెల్స్ లోపల గ్రాన్యూల్స్ ఉండవు. ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ వచ్చేసి గ్రాన్యులోసైట్స్ కిందకు వస్తాయి, అంటే వాటి సెల్స్ లోపల గ్రాన్యూల్స్ ఉంటాయి. మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్ ఏమో ఏ గ్రాన్యులోసైట్స్, అంటే వాటి సెల్స్ లోపల గ్రాన్యూల్స్ ఉండవన్నమాట. ఇప్పుడు లోపల మనం సబ్జెక్ట్ లోపలికి వెళ్తే మోనోసైట్స్, లింఫోసైట్స్ ఆర్ ఏ గ్రాన్యులోసైట్స్ అని ఇస్తాడు. అసలు ఏ గ్రాన్యులోసైట్ అంటే ఏంటో మనకు తెలియదు అనమాట. మనం ముందే ఆ ప్రిఫిక్సెస్ని, రూట్స్ని, సఫిక్స్ని, వాటి మీనింగ్స్ని కనుక మనం ముందే నేర్చుకోగలిగితే మనకి సబ్జెక్ట్లోకి వెళ్తే ఈజీ అయిపోతుంది బాగా. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ప్రిఫిక్స్ అంటే బిగినింగ్స్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఎనటామికల్ టర్మ్లో బిగినింగ్లో వచ్చే వర్డ్స్ని మనం ప్రిఫిక్సెస్ అంటాం. ఫస్ట్ వన్ ఏ ఆర్ యాన్, మీనింగ్ ల్యాక్ ఆఫ్. ఎగ్జాంపుల్ ఏ గ్రాన్యులోసైట్, నేను ఇందాక చెప్పాను కదా. ఇది తీసుకుంటే మోనోసైట్ ఇలా ఉంటుంది. దీని లోపల అసలు గ్రాన్యూల్స్ ఏమీ లేవు, జస్ట్ ప్లెయిన్గా ఉంది, లోపల సైటోప్లాజం అంతా ప్లెయిన్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యాంజియో. యాంజియో అంటే వెజల్ అనమాట. ఎగ్జాంపుల్ యాంజియోప్లాస్టీ. యాంజియో మీన్స్ వెజల్, ప్లాస్టీ అంటే సమ్ సర్జికల్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ ఏంటంటే ఇలా ఆర్టరీస్ లోపల కనుక ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే ఈ ప్రొసీజర్ ద్వారా ఆ బ్లాక్ అయి ఉన్న ఆ వెజల్స్ని ఓపెన్ చేయడం అనమాట. దాన్ని, ఆ ప్రాసెస్ని యాంజియోప్లాస్టీ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీ. యాంటీ అంటే అగెయినెస్ట్. ఎగ్జాంపుల్ యాంటీకోయాగులెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ డ్రగ్స్ అనేవి కోయాగులేషన్ జరగకుండా ఆపుతాయి, అంటే అవి కోయాగులేషన్ ప్రాసెస్కి అగెయినెస్ట్గా ఉంటాయి కాబట్టి వాటిని యాంటీకోయాగులెంట్స్ అంటాం. నెక్స్ట్ వన్ బ్రాడీ. బ్రాడీ అంటే స్లో అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్ బ్రాడీకార్డియా. బ్రాడీకార్డియా అంటే స్లో హార్ట్ రేట్ని మనం బ్రాడీకార్డియా అంటాం. ఇక్కడ ఇది చూడండి ఈసీజీ. ఈ ఈసీజీలో పీక్యూఆర్ఎస్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఈ పీక్యూఆర్ఎస్ కాంప్లెక్సెస్ డిస్టెన్స్ అనేది చాలా, వాటికి టైం గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది, అంటే అది నార్మల్ కన్నా ఎక్కువగా ఉంది, అంటే హార్ట్ అనేది స్లోగా బీట్ అవుతుంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ బ్రాంకో. బ్రాంకో అంటే బ్రాంకస్ అని అర్థం. ఎగ్జాంపుల్ బ్రాంకైటిస్. ఇవి ఈ పిక్చర్ చూస్తే ఇక్కడ 2 లంగ్స్ ఉన్నాయి, దానిపైన ఒక ట్రీ షేప్డ్ స్ట్రక్చర్ ఉందన్నమాట. దీన్నే మనం బ్రాంకస్ అంటాం. ఒకవేళ ఈ బ్రాంకస్లో కనుక ఏమైనా ఇన్ఫ్లమేషన్ జరిగితే ఆ కండిషన్ని మనం బ్రాంకైటిస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, బ్రాంకో అంటే బ్రాంకస్ అని అర్థం, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకస్ ఈస్ కాల్డ్ బ్రాంకైటిస్ కండిషన్.
నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ప్రిఫిక్స్ ఎబ్. ఎబ్ అంటే అవే ఫ్రమ్ అని అర్థం. ఎగ్జాంపుల్ అబ్డక్షన్. అబ్డక్షన్ అంటే ఈ ఇమేజ్లో ఈ పర్సన్ తన హ్యాండ్ని బాడీ నుంచి దూరంగా పంపిస్తున్నాడు. అంటే ఈ ఈ మూమెంట్ని అబ్డక్షన్ మూమెంట్ అంటాం. అంటే అతను తన చేయిని దూరంగా జరుపుతున్నాడు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడక్షన్. ప్రిఫిక్స్ ఎడ్ మీనింగ్ ఏంటంటే టువర్డ్స్ అని అర్థం. సో ఈ ఇమేజ్లో ఈ పర్సన్ తన హ్యాండ్ని తన బాడీ వైపు మూవ్ చేసుకుంటే ఆ మూమెంట్ని ఎడక్షన్ మూమెంట్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీ. యాంటీ అంటే బిఫోర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఎగ్జాంపుల్ యాంటీరియర్. సో ఈ స్కల్ ఫేస్ అనేది మనకి ఎదురుగా ఉంది, దాన్ని మనం యాంటీరియర్ పొజిషన్ ఆఫ్ ది స్కల్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ బారో. బారో అంటే మీనింగ్ ప్రెషర్. ఎగ్జాంపుల్ బారో రిసెప్టార్స్. సో ఈ రిసెప్టార్స్ అనేవి ప్రెషర్కి సెన్సిటివ్గా ఉంటాయి. అంటే ప్రెషర్లో చేంజెస్ వస్తే అవి ఓపెన్ అవ్వడం కానీ క్లోజ్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ సర్కమ్, మీనింగ్ అరౌండ్. ఎగ్జాంపుల్ సర్కండక్షన్. సో ఈ పర్సన్ ఈ ఇమేజ్లో చూస్తే ఈ పర్సన్ తన హ్యాండ్ని సర్క్యులర్ మూమెంట్ అంటే రౌండ్గా తిప్పితే ఆ మూమెంట్ని మనం సర్కండక్షన్ మూమెంట్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రిఫిక్స్ ఈజ్ డై. డై అంటే అర్థం టూ. ఎగ్జాంపుల్ డైసాకరైడ్. సో ఇక్కడ ఈ కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇదేమో సుక్రోజ్ స్ట్రక్చర్ అనమాట. సుక్రోజ్ స్ట్రక్చర్లో 2 సాకరైడ్ రింగ్స్ ఉన్నాయి. అంటే డై మీన్స్ 2 కాబట్టి సాకరైడ్ రింగ్స్. సో ఈ సుక్రోజ్ అనేది 2 సాకరైడ్ రింగ్స్తో ఫామ్ అయిందనమాట. నెక్స్ట్ వన్ కార్డ్. కార్డ్ అంటే మీనింగ్ హార్ట్ అని అర్థం. ఎగ్జాంపుల్ కార్డియాక్ మజిల్. సో హార్ట్ మజిల్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ మజిల్. సో ఇది హార్ట్ కదా, హార్ట్ కార్డియాక్ మజిల్తో ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని కార్డియాక్ మజిల్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ కోలి. కోలి అంటే ఏంటంటే బైల్ అని అర్థం. ఎగ్జాంపుల్ కోలిసిస్టైటిస్. సో ఇక్కడ ఈ లివర్ ఉంది కదా, లివర్ కింద ఒక స్మాల్ స్ట్రక్చర్ ఉంది, దీన్నే మనం గాల్ బ్లాడర్ అంటాం. సో గాల్ బ్లాడర్లో ఏముంటుంది, బైల్ ఉంటుంది. సో ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని చెప్పాను కదా ఇందాక. సో కోలిసిస్టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్లో కనుక ఏదైనా ఇన్ఫ్లమేషన్ జరిగితే దాన్ని మనం కోలిసిస్టైటిస్ కండిషన్ అంటాం. నెక్స్ట్ ప్రిఫిక్స్ వర్డ్ ఏంటంటే డర్మ్. డర్మ్ అంటే ఏంటంటే స్కిన్ అని అర్థం. ఎగ్జాంపుల్ డర్మటైటిస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, డర్మ్ అంటే స్కిన్. సో రెండింటిని కంబైన్ చేస్తే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్కిన్ ఈజ్ కాల్డ్ డర్మటైటిస్ కండిషన్. ఇక్కడ ఈ ఇమేజ్లో ఈ హ్యాండ్ మీద సమ్ ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చింది కదా, ఈ కండిషన్ని మనం డర్మటైటిస్ కండిషన్ అంటాం. నెక్స్ట్ వన్ డిస్, మీనింగ్ డిఫికల్ట్. ఎగ్జాంపుల్ డిస్యూరియా. డిస్ అంటే డిఫికల్ట్, యూరియా అంటే యూరినేషన్. సో యూరినేషన్ పాస్ చేయడంలో అతనికి ఏదైనా ప్రాబ్లంగా అనిపిస్తే దాన్ని డిస్యూరియా కండిషన్ అంటాం. అంటే డిఫికల్టీ ఇన్ యూరినేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎండో. ఎండో అంటే ఇన్నర్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఎండోథీలియం. సో ఇది బ్లడ్ వెజల్ కనుక తీసుకుంటే ఇక్కడ ఈ బ్లడ్ వెజల్ అనేది లోపల లేయర్ని మనం ఎండోథీలియం అంటాం. అంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ది బ్లడ్ వెజల్ ఈజ్ కాల్డ్ ఎండోథీలియం. నెక్స్ట్ స్లైడ్. ఎంటర్. ఎంటర్ అంటే ఇంటెస్టైన్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఎంటెరోకైనేజ్. ఎంటెరోకైనేజ్ అనేది ఒక ఎంజైమ్ అనమాట. ఈ ఎంజైమ్ ఇంటెస్టైన్లో నుంచి సింథసైజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎంటెరోకైనేజ్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ హోమో. హోమో అంటే సేమ్ ఆర్ స్టడీ. ఎగ్జాంపుల్ హోమోజైగస్. సో ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఇక్కడ ఒక జీన్ ఉంది. ఈ జీన్లో 2 ఎలీల్స్ ఉన్నాయి. ఈ 2 ఎలీల్స్ సిమిలర్గా ఉన్నాయన్నమాట. ఈ జీన్ తీసుకుంటే దీనిలో కూడా 2 ఎలీల్స్ ఉన్నాయి, అవి కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ జీన్స్ నుంచి ఫామ్ అయిన ఆర్గానిజంని హోమోజైగస్ ఆర్గానిజమ్స్ అంటాం. అంటే సిమిలర్గా ఉన్న ఎలీల్స్తో ఫామ్ అయిన జీన్స్ నుంచి వచ్చిన ఆర్గానిజమ్స్ని హోమోజైగస్ ఆర్గానిజమ్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే హెటిరో. హెటిరో అంటే డిఫరెంట్ అని అర్థం. ఎగ్జాంపుల్ హెటిరోజైగస్. సో ఇక్కడ చూడండి, ఈ జీన్లో ఏంటంటే
ఒక ఎలీలేమో క్యాపిటల్ ఏతో ఫామ్ అయింది, ఇంకో ఎలీలేమో స్మాల్ ఏతో ఫామ్ అయింది. ఇక్కడ ఒక జీన్కి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలీల్స్ ఉన్నాయి. ఆర్గానిజం ఇటువంటి టైప్ ఆఫ్ జీన్స్ నుంచి ఫామ్ అయితే దాన్ని హెటెరోజైగస్ ఆర్గానిజం అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఒలిగో. ఒలిగో అంటే స్మాల్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఒలిగ్యూరియా. అంటే ఒక పర్సన్కి యూరిన్ కంటెంట్ అనేది స్మాల్గా అంటే తక్కువ యూరినేషన్ జరుగుతుంటే ఆ కండిషన్ని ఒలిగోయూరియా కండిషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఫాగో. ఫాగో అంటే ఏంటంటే ఈటింగ్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఫాగోసైటోసిస్. ఫాగోసైటోసిస్ ప్రాసెస్ అంటే సెల్ ఈటింగ్ ప్రాసెస్, అంటే సెల్స్ని తినేస్తుంది అన్నమాట. అంటే ఏమన్నా అబ్నార్మల్ సెల్స్ ఉంటే లేకపోతే బయట నుంచి ప్యాథోజన్స్ ఏమన్నా వస్తే ఈ ఫాగోసైట్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటిని అన్నిటినీ తన లోపల తినేస్తుంది అన్నమాట. తినేసి మనకి హామ్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని ఫాగోసైటోసిస్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ సార్కో, మీనింగ్ మజిల్. ఎగ్జాంపుల్ సార్కోప్లాజం. అంటే మజిల్ సెల్లో ఉన్న సైటోప్లాజంని మనం సార్కోప్లాజం అంటాం. నెక్స్ట్ వన్ ఎపి. ఎపి అంటే మీనింగ్ అపాన్. ఎగ్జాంపుల్ ఎపిథీలియం. సో ఇది ఒక టిష్యూ లేయర్ అనమాట. ఈ ఎపిథీలియల్ టిష్యూ అనేది ప్రతి ఆర్గాన్ పైన సర్ఫేస్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సో. ఎక్సో మీన్స్ అవుట్ సైడ్. ఎగ్జాంపుల్ ఎగ్జోసైటోసిస్. సో ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇది ఒక సెల్ అనుకోండి. ఈ సెల్ ప్లాస్మా మెంబ్రేన్ ఇది. ఈ సెల్ లోపల సమ్ వెసికిల్స్ ఉన్నాయి. ఆ వెసికిల్స్ లోపల స్మాల్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. ఇది ఇన్సైడ్ ఆఫ్ ద సెల్, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. సో ఈ వెసికిల్స్ అనేవి ప్లాస్మా మెంబ్రేన్ దగ్గరకంట వచ్చి ఆ 2 మెంబ్రెయిన్స్ కంబైన్ అయిపోయి అక్కడ ఒక చిన్న గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్లో నుంచి ఆ కంటెంట్స్ అనేవి బయటకు రిలీజ్ అయిపోతాయి, అంటే సెల్ బయటకి రిలీజ్ అవుతాయి. ఈ ప్రాసెస్ని ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా మీన్స్ అవుట్ సైడ్. ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా సెల్యులర్. సో ఇక్కడ ఇదొక సెల్ అనుకుంటే ఈ సెల్కి బయట ఉన్న స్పేస్ని ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ అంటారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎరిథ్రో. ఎరిథ్రో అంటే రెడ్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్. ఎరిథ్రో అంటే రెడ్, సైట్ అంటే సెల్. సో రెడ్ బ్లడ్ సెల్ని మనం ఎరిథ్రోసైట్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాస్ట్. గ్యాస్ట్ అంటే స్టమక్ అని అర్థం. ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్. సో గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అంటే స్టమక్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ని గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ హీమ్. హీమ్ అంటే బ్లడ్ అని అర్థం. ఎగ్జాంపుల్ హీమోలైటిక్. సో లైసిస్ అంటే బ్రేక్ డౌన్, హీమ్ అంటే బ్లడ్. సో బ్లడ్ సెల్ అనేది బ్రేక్ అయ్యి అందులో ఉన్న కంటెంట్స్ అనేవి బయటకు వచ్చేస్తే దాన్ని హీమోలైసిస్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ హెపాట్. హెపాట్ అంటే లివర్ అని అర్థం. ఎగ్జాంపుల్ హెపాటిక్ ఫెయిల్యూర్ అంటే లివర్ ఫెయిల్యూర్ అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ హైపర్. హైపర్ అంటే ఎక్సెసివ్లీ ఎబోవ్. ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ అంటే నార్మల్గా ఉన్న బ్లడ్ ప్రెషర్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రిఫిక్స్ వర్డ్ ఈజ్ హైపో. హైపో అంటే బిలో ఆర్ అండర్ అని అర్థం. ఎగ్జాంపుల్ హైపోగ్లైసిమియా. సో హైపోగ్లైసిమియా అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్లో నార్మల్ కన్నా తక్కువగా మెయింటైన్ అవుతుంటే దాన్ని మనం హైపోగ్లైసిమియా కండిషన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రిఫిక్స్ వర్డ్ ఈజ్ ఇంట్రా. ఇంట్రా అంటే విత్ ఇన్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఇంట్రా సెల్యులర్. ఇందాక ఎక్స్ట్రా సెల్యులర్ గురించి చెప్పాం కదా. ఎక్స్ట్రా సెల్యులర్ అంటే సెల్కి బయట, ఇంట్రా సెల్యులర్ అంటే సెల్కి లోపల అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లాక్ట్. లాక్ట్ అంటే మీనింగ్ మిల్క్ అని అర్థం. ఎగ్జాంపుల్ లాక్టేషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ని లాక్టేషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ లింఫ్. లింఫ్ అంటే లింఫ్ టిష్యూ అని అర్థం. ఎగ్జాంపుల్ లింఫోసైట్. సో లింఫోసైట్స్ ఇవి లింఫ్ టిష్యూస్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ లైసో. లైసో అంటే బ్రేక్ డౌన్ అని అర్థం. ఎగ్జాంపుల్ లైసోజైమ్. సో ఈ లైసోజైమ్ అనేది ఒక ఎంజైమ్ అనమాట. ఈ ఎంజైమ్ మనకి ఏదైనా సెల్ బ్రేక్ డౌన్ ప్రాసెస్లో కానీ ఏదైనా ప్రాసెస్ బ్రేక్ డౌన్లో హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని లైసోజైమ్ ఎంజైమ్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రో. మైక్రో అంటే స్మాల్ అని అర్థం. ఎగ్జాంపుల్ మైక్రోబ్.
సో మైక్రోబ్స్ అంటే స్మాల్ ఆర్గానిజమ్స్ని మనం మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మయో. మయో అంటే మజిల్. ఎగ్జాంపుల్ మయోకార్డియం. సో మయో అంటే మజిల్, కార్డ్ అంటే హార్ట్. సో హార్ట్ మజిల్ని మనం మయోకార్డియం అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ నియో, మీనింగ్ న్యూ. ఎగ్జాంపుల్ నియోప్లాజం. సో ఇక్కడ ఈ పర్సన్కి చూడండి, ఈ ఏరియాలో సెల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయినాయి, అంటే ఇది ఒక న్యూ గ్రోత్ అన్నమాట. సో దీన్ని నియోప్లాజం అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ నెఫ్రో. నెఫ్రో అంటే కిడ్నీ. ఎగ్జాంపుల్ నెఫ్రాన్. నెఫ్రాన్ అంటే కిడ్నీలో ఉండే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ని మనం నెఫ్రాన్స్ అంటాం అనమాట. అంటే కిడ్నీ అంతా నెఫ్రాన్స్తో ఫామ్ అయింది. కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మెయిన్గా నెఫ్రాన్స్ చూసుకుంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూరో. న్యూరో అంటే నర్వ్ అని అర్థం. ఎగ్జాంపుల్ న్యూరాలజియా. న్యూరాలజియా అంటే న్యూరో అంటే నర్వ్, ఆల్జియా అంటే పెయిన్. సో రెండింటిని కంబైన్ చేస్తే నర్వ్ పెయిన్ని న్యూరాలజియా అంటాం. నెక్స్ట్ వన్ ఆస్టియో. ఆస్టియో అంటే బోన్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఆస్టియోసైట్స్. ఆస్టియో అంటే బోన్, సైట్ అంటే సెల్. సో ఆస్టియోసైట్స్ అంటే బోన్ సెల్స్ని మనం ఆస్టియోసైట్స్ అంటాం అన్నమాట. ఆస్టియోసైట్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ నీమో. ఎగ్జాంపుల్ లంగ్ ఆర్ ఎయిర్. మీనింగ్ లంగ్ ఆర్ ఎయిర్. ఎగ్జాంపుల్ నీమోథొరాక్స్. సో లంగ్స్లో గనక ఎయిర్ ఫిల్ అయితే ఆ కండిషన్ని మనం నీమోథొరాక్స్ కండిషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ పాలీ, మీనింగ్ మెనీ. ఎగ్జాంపుల్ పాలీయూరియా. పాలీయూరియా అంటే ఒక పర్సన్ ఎక్కువసార్లు యూరినేషన్కి వెళ్తుంటే ఆ కండిషన్ని మనం పాలీయూరియా కండిషన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సబ్. సబ్ అంటే అండర్ అని అర్థం. ఎగ్జాంపుల్ సబ్లింగ్వల్ అంటే టంగ్ కింద ఉన్న పొజిషన్ని మనం సబ్లింగ్వల్ లొకేషన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ టాకీ. టాకీ అంటే ఎక్సెసివ్లీ ఫాస్ట్. ఎగ్జాంపుల్ టాకీకార్డియా. ఇక్కడ ఈసీజీ తీసుకుంటే పీక్యూఆర్ఎస్ కాంప్లెక్సెస్ అనేవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే హార్ట్ అనేది చాలా ఫాస్ట్గా బీట్ అవుతుందని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రై. ట్రై అంటే 3. ఎగ్జాంపుల్ ట్రైసాకరైడ్. సో ఒక కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్లో 3 సాకరైడ్ రింగ్స్ అనేవి కనుక ఉంటే ఆ స్ట్రక్చర్ని మనం ట్రైసాకరైడ్ రింగ్స్ అంటాం. నెక్స్ట్ వన్ వాసో. వాసో మీన్స్ వెజల్. ఎగ్జాంపుల్ వాసో కన్స్ట్రిక్షన్ అంటే ఏదైనా వెజల్ కనుక కన్స్ట్రిక్ట్ అయితే దాన్ని వాసో కన్స్ట్రిక్షన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ రూట్స్. రూట్స్ అంటే మిడిల్ పార్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ జెన్. జెన్ అంటే ఆరిజిన్ ఆర్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ ప్యాథోజెనిసిటీ. ప్యాథోజెనిసిటీ అంటే ఏదైనా ఒక ఆర్గానిజం ఆర్ ప్యాథోజన్ మన బాడీలో డిసీజ్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ప్యాథోజెనిసిటీ అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రా. హైడ్రా మీన్స్ వాటర్. ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్ అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ కనుక లాస్ అయితే ఆ కండిషన్ని మనం డీహైడ్రేషన్ కండిషన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మెగా. మెగా అంటే లార్జ్. ఎగ్జాంపుల్ స్ప్లీనోమెగాలీ అంటే స్ప్లీన్ కనుక చాలా పెద్దగా అయిపోతే ఆ కండిషన్ని మనం స్ప్లీనోమెగాలీ అంటాం. నెక్స్ట్ వన్ ఆప్త్. ఆప్త్ అంటే ఐ. ఎగ్జాంపుల్ ఎగ్స్ ఆఫ్ థాలమస్. ఈ లేడీకి ఐస్ అనేవి బల్జింగ్గా అంటే బాగా పెద్దగా అయిపోయినాయి అనమాట, బయటకు వచ్చేసినాయి. ఆ కండిషన్ని ఎగ్స్ ఆఫ్ థాలమస్ కండిషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ పత్. పత్ అంటే డిసీజ్. ఎగ్జాంపుల్ న్యూరోపతి అంటే న్యూరో అంటే నర్వ్స్, పతి మీన్స్ డిసీజ్. నర్వ్స్లో కనుక ఏమైనా డిసీజ్ వస్తే ఆ కండిషన్ని మనం న్యూరోపతి అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ టాక్స్. టాక్స్ అంటే పాయిజన్. ఎగ్జాంపుల్ హెపటోటాక్సిక్ అంటే ఏదైనా ఒక కెమికల్ కనుక లివర్కి పాయిజన్ అయితే ఆ కెమికల్ని హెపటోటాక్సిక్ సబ్స్టెన్స్ అని అంటారనమాట. నెక్స్ట్ వన్ సఫిక్సెస్. సఫిక్సెస్ అంటే ఎండింగ్స్, అంటే అనటామికల్ టర్మ్స్కి చివరన వచ్చే వాటిని సఫిక్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఏమియా. ఏమియా అంటే ఆఫ్ ద బ్లడ్ అని అర్థం. ఎగ్జాంపుల్ హైపోఓలేమియా అంటే హైపో అంటే లో, ఒలిమియా అంటే వాల్యూమ్ ఆఫ్ బ్లడ్. సో
హైపోవోలీమియా అంటే డిక్రీస్డ్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ని మనం హైపోవోలీమియా అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాస్ట్. బ్లాస్ట్ అంటే జర్మ్ ఆర్ బడ్. ఎగ్జాంపుల్ ఆస్టియోబ్లాస్ట్. సో ఇక్కడ ఆస్టియోబ్లాస్ట్ చూడండి, ఇక్కడ ఆస్టియోసైట్ చూడండి. ఆస్టియోసైట్స్ ఫామ్ అవ్వక ముందున్న సెల్స్ని మనం ఆస్టియోబ్లాస్ట్ అంటాం. సెల్స్ కూడా కాదు, బడ్స్ అన్నమాట ఇవి. వీటి నుంచి ఆస్టియోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సైట్ అంటే సెల్. ఎగ్జాంపుల్ ఆస్టియోసైట్. ఆస్టియో అంటే బోన్, సైట్ అంటే సెల్. సో ఆస్టియోసైట్స్ అంటే బోన్స్ సెల్స్ని ఆస్టియోసైట్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈమా. ఈమా మీన్స్ స్వెల్లింగ్. ఎగ్జాంపుల్ ఎడిమా. ఎడిమా అంటే ఇక్కడ ఈ ఇమేజ్లో ఈ పర్సన్కి కాలంతా స్వెల్ అయిపోయింది అనమాట. దీన్ని లెగ్ ఎడిమా అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫెరెంట్. ఫెరెంట్ అంటే క్యారీ. ఎగ్జాంపుల్ ఎఫరెంట్. ఎఫరెంట్ నర్వ్స్, ఇఫరెంట్ నర్వ్స్ అని ఉంటాయి కదా. ఈ నర్వ్స్ ఏంటంటే ఈ సిగ్నల్స్ని ఫ్రమ్ సెన్సరీ పార్ట్స్ నుంచి మోటార్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, లేకపోతే మోటార్ ఏరియా నుంచి సెన్సరీకి క్యారీ చేస్తాయి అన్నమాట ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ వన్ ఈజ్ గ్లోబిన్. గ్లోబిన్ అంటే ప్రోటీన్. ఎగ్జాంపుల్ మయోగ్లోబిన్. మయో అంటే మజిల్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. రెండింటిని కంబైన్ చేస్తే ద ప్రోటీన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది మజిల్స్ ఆర్ కాల్డ్ మయోగ్లోబిన్స్. అంటే మజిల్స్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్స్ని మనం మయోగ్లోబిన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇజమ్. ఇజమ్ అంటే కండిషన్. ఎగ్జాంపుల్ హైపర్ థైరాయిడిజం. ఇక్కడ హైపర్ థైరాయిడిజంలో ఈ పర్సన్కి థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా ఎనలార్జ్ అయిపోయింది అనమాట. దాంతోపాటు వాళ్ళ బ్లడ్లో థైరాయిడ్ హార్మోన్స్ అంటే T3, T4 ఇవి కూడా, TSH లెవెల్స్ ఇవి కూడా ఎలివేటెడ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఐటిస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఎగ్జాంపుల్ అపెండిసైటిస్. ఇక్కడ ఇంటెస్టైన్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న అపెండిక్స్ ఉంటుంది అనమాట. అపెండిక్స్లో కనుక ఇన్ఫ్లమేషన్ జరిగితే దాన్ని అపెండిసైటిస్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆయిడ్. ఆయిడ్ అంటే రిజంబ్లింగ్ అని అర్థం. ఎగ్జాంపుల్ సిగ్మాయిడ్ కాలాన్. ఇక్కడ కాలాన్ అనేది ఈ పార్ట్ ఆఫ్ కాలాన్ అనేది S షేప్లో ఉంది కాబట్టి దీన్ని సిగ్మాయిడ్ కాలాన్ అని అంటారు అనమాట. ఎస్ని రిజంబుల్ అవుతుంది కాబట్టి ఆయిడ్, రిజంబ్లింగ్ S షేప్. సో దిస్ కాలాన్ ఈజ్ కాల్డ్ సిగ్మాయిడ్ కాలాన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఓమా. ఓమా అంటే ట్యూమర్ అని అర్థం. ఎగ్జాంపుల్ కార్సినోమా. కార్సినోమా అంటే సమ్ ట్యూమర్స్ని కార్సినోమా అంటాం. అరి మీన్స్ రిఫరింగ్ టు. ఎగ్జాంపుల్ సెక్రీటరీ. సెక్రీటరీ అంటే రిఫరింగ్ టు సెక్రీషన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లాజం. ప్లాజం అంటే సబ్స్టెన్స్. ఎగ్జాంపుల్ సైటోప్లాజం. సైటోప్లాజం అంటే సెల్ ఉంటుంది కదా, సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ బయట సైటోప్లాజం అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఇందులోనే చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ రేజియా. రేజియా అంటే ఎక్సెసివ్ ఫ్లో. ఎగ్జాంపుల్ మెనోరేజియా. మెనోరేజియా అంటే ఎక్సెస్ ఫ్లో ఆఫ్ ది మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రుయేషన్ కనుక ఎక్సెస్ బాగా ఫ్లో ఉంటే దాన్ని మెనోరేజియా కండిషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ రియా. రియా అంటే డిశ్చార్జ్. డయేరియా. డయేరియా అంటే ఎక్సెస్ డిశ్చార్జ్ ఆఫ్ ఫీకల్ మెటీరియల్. అంటే మన ఫీకల్ మ్యాటర్ ఎక్కువగా మూవ్ అయిపోవడాన్ని, మనకు అవసరానికన్నా ఎక్కువగా మన బాడీలో కంటెంట్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడాన్ని డయేరియా కండిషన్ అంటాం. ఈ డయేరియాలో మన ఫీకల్ మెటీరియల్తో పాటు సమ్ ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ యూరియా. యూరియా అంటే యూరిన్. ఎగ్జాంపుల్ నాక్టియూరియా. నాక్టియూరియా అంటే రాత్రిపూట ఎక్కువ యూరినేషన్కి వెళ్తుంటే ఆ కండిషన్ని మనం నాక్టియూరియా అంటాం. నాక్ట్ అంటే నైట్ టైమ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ స్క్లీర్. స్క్లీర్ మీన్స్ హార్ట్. ఎగ్జాంపుల్ ఎథెరోస్క్లీరోసిస్. ఎథెరోస్క్లీరోసిస్ అంటే ఆ ఆర్టరీస్ అనేవి హార్డ్గా అయిపోవడాన్ని ఎథెరోస్క్లీరోసిస్ అంటాం. ఈ ఎథెరోస్క్లీరోసిస్ ఎందువలన వస్తుందంటే సమ్ ఫ్యాట్ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బ్లడ్ వెజల్స్లో ఎండోథీలియంలో డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. అలా స్లోగా డిపాజిట్ అయ్యి అక్కడ హార్డ్ అయిపోతుంది. ఆ కండిషన్ని మనం ఎథెరోస్క్లీరోసిస్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ పీనియా. పీనియా మీన్స్ డెఫిషియన్సీ ఆఫ్. ఎగ్జాంపుల్ న్యూట్రోపీనియా అంటే డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రోఫిల్స్ని మనం న్యూట్రోపీనియా అంటాం.
సో గైస్ అయిపోయింది ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్. ఇంకా ఎనాటమీ అండ్ ఫిజియాలజీ టాపిక్స్ కవర్ చేయబోతున్నాను నా ఫ్యూచర్ వీడియోస్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.